నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు కేంద్రంలో మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏ కసరత్తు కూటమి పక్ష నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక ఈ నెల 9న ప్రమాణ స్వీకారం లోక్సభ ఫలితాలు భవిష్యత్తు కార్యాచరణపై ఇండీ కూటమి సమీక్ష ఖర్గే నివాసంలో కీలక భేటీ ఎలా ముందుకెళ్లాలనే అంశంపై సమాలోచనలు ప్రజలు ఇచ్చిన విజయం స్ఫూర్తితో ఏపీ అభివృద్ధికి కృషి అధికారాన్ని బాధ్యతగా నిర్వర్తిస్తామన్న చంద్రబాబు 12న సీఎంగా ప్రమాణ స్వీకారం వైకాపా అవినీతి కోటలు బద్దలు కొట్టామన్న పవన్ సుస్థిర ప్రభుత్వాన్ని అందిస్తామని ప్రకటన పూర్తి జవాబుదారీతనంతో వ్యవహరిస్తానని వెల్లడి ఏపీలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ముందు స్పెషల్ సీఎస్ కీలక నిర్ణయం రెవెన్యూ శాఖలో దస్త్రాలు ప్రాసెస్ చేయొద్దని అధికారులకు ఆదేశాలు తెలంగాణలో భారాస ఆత్మ బలిదానం వల్లే భాజపా గెలుపు మోదీని ప్రజలు తిరస్కరించారన్న రేవంత్ ప్రధాని పదవి వదిలేయాలని డిమాండ్ రేవంత్ వ్యాఖ్యలపై భాజపా మండిపాటు సొంత జిల్లాలో అభ్యర్థుల్ని గెలిపించలేకపోయారని విమర్శ ఓటమి భరించలేకపోతున్నారని ఆక్షేపణ డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు ప్రతి ఏడాది నిర్వహిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ ప్రకటన ఈసారి సోనియాను పిలుస్తామని వెల్లడి లోక్సభ ఎన్నికల్లో వరుసగా మూడోసారి జయభేరి మోగించిన ఎన్డీఏ కూటమి ఈ నెల 9న కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది వరుసగా మూడోసారి దేశ ప్రధానమంత్రిగా ఆ రోజు మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు కొత్త మంత్రివర్గంతో రాష్ట్రపతి ప్రమాణం చేయించనున్నారు కేంద్రంలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై చర్చించేందుకు ఢిల్లీలో సమావేశమైన భాగస్వామ్య పక్షాల నేతలు తమ నేతగా మోదీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు మరోవైపు ఈ నెల 12న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యే అవకాశం ఉంది లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన జాతీయ ప్రజాస్వామ్య కూటమి ఎన్డీఏకు ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నేతృత్వం వహించనున్నారు ఈ మేరకు ఎన్డీఏ పక్ష నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ప్రధాని మోదీ నివాసంలో జరిగిన కూటమి భాగస్వామ్య పక్షాల సమావేశంలో తీర్మానం ఆమోదించారు కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై చర్చించేందుకు జరిగిన ఈ సమావేశంలో 21 పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ శివసేన అధినేత ఏక్నాథ్ షిందే లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాస్వాన్ రాష్ట్రీయ లోక్దల్ అధినేత జయంత్ చౌదరి యూపీపీఎల్ హిందుస్థాన్ అవామీ మోర్చా అధినేతలు ఈ భేటీలో పాల్గొన్నారు ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ విధానాల వల్ల 10 ఏళ్లలో దేశంలోని 140 కోట్ల మంది అన్ని రంగాల్లో అభివృద్ధి చెందినట్లు ఓ తీర్మానం ఆమోదించారు దాదాపు 6 దశాబ్దాల తర్వాత దేశ ప్రజలు వరుసగా మూడోసారి సంపూర్ణ మెజారిటీతో బలమైన నాయకత్వాన్ని ఎన్నుకున్నట్లు ఎన్డీఏ నేతలు తెలిపారు మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం పేదలు మహిళలు యువత రైతులు అణగారిన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు దేశ వారసత్వాన్ని పరిరక్షించడం ద్వారా సర్వతోముఖాభివృద్ధి కోసం ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ఎన్డీఏ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తుందని ఎన్డీఏ నేతలు తెలిపారు 1-2 రోజుల్లో భాజపా పార్లమెంటరీ సమావేశం జరగనుండగా ఈ నెల 7న మరోసారి సమావేశం కావాలని ఎన్డీఏ నేతలు నిర్ణయించారు ఆ రోజే రాష్ట్రపతిని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాలని కోరనున్నారు Sir, how was the meeting? Are you pledging support? Sir, how was the meeting? You're part of the NDA, sir. Sir, how was the meeting? How can we contest elections if you are not a part of NDA? 3 parties combined we collected. Why you got that doubt? I don't know. Sir, how was the meeting? How was the meeting, sir? Good. We elected. And sir, what about portfolios? Sir, anything? So what are the demands? Sir, any portfolio? What about portfolios? I will talk to you afterwards. మరోవైపు ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ చివరి సమావేశం లోక్సభ రద్దుకు సిఫారసు చేసింది అనంతరం ప్రధాని మోదీ రాష్ట్రపతి భవన్ కు వెళ్లి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు తనతో పాటు కేంద్ర మంత్రుల రాజీనామాలు సమర్పించారు వారి రాజీనామాలను ఆమోదించిన రాష్ట్రపతి కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యే వరకు పదవిలో కొనసాగాలని ప్రధాని మోదీకి సూచించారు కేబినెట్ సిఫారసు మేరకు రాష్ట్రపతి 17వ లోక్సభను రద్దు చేశారు 2014 ఎన్నికల్లో 282 స్థానాలు 2019లో 303 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించి
ప్రభుత్వం ఏర్పాటు చేసిన భాజపా ఈసారి 240 స్థానాలకే పరిమితమై ఎన్డీఏలో అతిపెద్ద పార్టీగా అవతరించింది. మ్యాజిక్ ఫిగర్ 272 కంటే 32 స్థానాలు తగ్గాయి. ఎన్డీఏ మిత్రపక్షాలకు చెందిన 53 మంది ఎంపీల మద్దతుతో మోదీ మూడోసారి ప్రధాని పగ్గాలు చేపట్టనున్నారు. ప్రతిపక్ష ఇండియా కూటమిలోకి భావసారూప్య పార్టీలకు ఆహ్వానం పలుకుతున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తర్వాత ఢిల్లీలోని ఖర్గే నివాసంలో జరిగిన ఇండి కూటమి సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీతో పాటు శరద్ పవార్, స్టాలిన్, చంపాయి సోరెన్, తేజస్వి యాదవ్, సీతారాం యేచూరి, రాఘవ్ చడ్డా, కల్పనా సోరెన్ సహా ఇతర ముఖ్య నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఖర్గే రాజ్యాంగ పరిరక్షణకు కలిసొచ్చే పార్టీలను తమ కూటమిలోకి ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు. ఇండి కూటమి నేతలంతా ఎన్నికల్లో గట్టిగా పోరాడారని అభినందించారు. మోదీ రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రజలు తీర్పు ఇచ్చారన్న ఆయన నైతికంగా ఓటమి పాలైనట్లేనని వ్యాఖ్యానించారు. అయినప్పటికీ ప్రజల అభిష్టాన్ని తారుమారు చేయాలని మోదీ నిర్ణయించుకున్నారని ఖర్గే పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలన్న నినాదాన్ని నిజం చేసి చూపామని తెలుగుదేశం అధినేత చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో కూటమికి అఖండ విజయం అందించిన ప్రజలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నారని తెలిపారు. తమకు వచ్చింది అధికారం కాదని బాధ్యత అని స్పష్టం చేశారు. రాజకీయాల్లో ఎలాంటి వ్యక్తులు ఉండకూడదో రాకూడదో జగన్ పాలన ఓ కేస్ స్టడీ అని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అఖండ విజయం సాధించిన తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబును ఆయన నివాసంలో సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలిపారు. కొత్తగా ఎన్నికైన పలువురు తెలుగుదేశం ప్రజాప్రతినిధులు కూడా కలిసి ధన్యవాదాలు తెలిపారు. తర్వాత మీడియాతో మాట్లాడిన చంద్రబాబు ప్రజలతో పాటు మీడియాకు స్వాతంత్ర్యం వచ్చిందంటూ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనంటూ పవన్ కళ్యాణ్ ముందుకొచ్చి కూటమికి బీజం వేశారని తెలిపారు. కూటమిలో 3 పార్టీలు భేషజాలకు పోకుండా కలిసి పనిచేశాయని కొనియాడారు. 3 పార్టీల కార్యకర్తలు కలిసి కష్టపడి పనిచేయడం వల్లే కంచుకోటలు బద్దలు కొట్టామని హర్షం వ్యక్తం చేశారు. జై జగన్ అనుకుంటే చంపేస్తామన్నా లెక్క చేయకుండా జై తెలుగుదేశం అని నినాదాలు చేసిన చంద్రయ్య లాంటి కార్యకర్తలను మరవలేమని కొనియాడారు. గత 5 ఏళ్ల ప్రభుత్వాన్ని తన జీవితంలో చూడలేదన్న ఆయన అన్ని వ్యవస్థల్ని ధ్వంసం చేశారని విమర్శించారు. ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే వ్యక్తులు, రాజకీయ పార్టీలు కనుమరుగవుతాయని ప్రజలు చాటి చెప్పారని వివరించారు. మా ఆలోచన ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలబడాలి, అంతవరకు సాధించగలిగాం. ప్రజలు ఇచ్చిన తీర్పు మీరు చూస్తే గుణపాఠం పాలకులకు కాదు, అవినీతి అహంకారంతో ముందుకు పోయి ఎలాంటి ధ్వంసకారులకైనా ఇదే జరుగుతుందని నిరూపించారు ప్రజలు. ఇది మాకేదో అధికారం అని మేము అనుకోవడం లేదు, ఒక బాధ్యత. మేము పాలకులమే కాదు సేవకులు అని చెప్పి ఇవన్నీ గుర్తుపెట్టుకొని పనిచేస్తాం. ఒక పక్క తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేరడానికి వీలు లేదు, ఈ రాష్ట్రంలో మళ్ళా ప్రజాస్వామ్యాన్ని కానీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని చెప్పి ముందుకొచ్చి ఈ యొక్క కూటమికి బీజం వేశారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. 5 ఏళ్ల పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కు వెళ్లేలా విధ్వంసం జరిగిందన్న చంద్రబాబు అప్పులు ఎంతున్నాయో చూడాలని, సహజ సంపద దోపిడీ యథేచ్ఛగా జరిగిందని ఆరోపించారు. వ్యవస్థలన్నింటినీ పునరుద్ధరించాల్సి ఉంటుందని తెలిపారు. ఇది ఒక 30 సంవత్సరాలకు ఎంత డ్యామేజ్ చేయాలనో అంత డ్యామేజ్ జరిగింది. వ్యవస్థలు విధ్వంసమయ్యాయి, ఎకానమీ కుప్పగూలిపోయింది. అప్పులైతే ఎంత చేశారో ఇంకా లోతు పోతే తప్ప మనకు తెలియదు, ఎక్కడెక్కడ చేశారో ఏమేం చేశారో తెలియదు. మళ్ళీ వ్యవస్థలన్నీ కూడా పునరుద్ధరించాల్సిన బాధ్యత ఉంది. 4-5 రోజులు ఇవన్నీ చూసిన తర్వాత, డెప్త్కి పోయిన తర్వాత మీరు పేపర్లో రాసినట్టు కానీ మేము మాట్లాడినట్టు కానీ ఒక లెవెల్లో ఆగిపోయినాయని నా ఉద్దేశం. మీరు చూశారు ఎంత పవర్ ఛార్జెస్ పెంచారు, 9 సార్లు పెంచారు. ఎందుకు పెంచారో నోబడీ నోస్. ఎంత డబ్బులు తెచ్చారు, ఏ పేరుతో తెచ్చారు, అవన్నీ ఒక వ్యవస్థను కాదు, సంబంధం లేని వ్యవస్థతో డబ్బులు తీసుకొచ్చి సంబంధం లేని డిపార్ట్మెంట్కి ఇచ్చారు. ఇలాంటి చాలా ఉన్నాయి. మా మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో ఈ ప్రజల్ని మళ్ళీ ఒక దారి చూపించే మార్గం మేము చూపిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కనీవిని ఎరుగని రీతిలో జనసేన పార్టీని ఆశీర్వదించారని అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజలకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపై ఉందని మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల సమావేశంలో వివరించారు. వైకాపా అవినీతి కోటలు బద్దలు కొట్టి సుస్థిర ప్రభుత్వ ఏర్పాటుకు బాటలు వేశామన్న ఆయన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ భారీ మెజారిటీతో గెలిచి చరిత్ర సృష్టించామని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేగా సంపూర్ణ జీతం తీసుకుని ప్రతి రూపాయికి జవాబుదారీతనంగా వ్యవహరిస్తానన్నారు. పిఠాపురంలో తన గెలుపునకు కృషి చేసిన తెలుగుదేశం నేత వర్మకు కృతజ్ఞతలు తెలిపారు. సంపూర్ణ జీతం తీసుకుంటాను ఎమ్మెల్యే, తర్వాత నేను ఇవ్వాల్సింది ఇచ్చేస్తాను, అది పెద్ద పట్టించుకుని. కానీ ఎందుకు తీసుకుంటానంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల సొమ్మును తింటున్నా ఆ బాధ్యత అనుక్షణం గుర్తు చేసుకోవడానికి.
ప్రతి రూపాయికి రేపు పొద్దున నన్ను ప్రజలు చొక్కా పట్టుకుని నిలదీయాలి, అందుకని తీసుకుంటున్నాను. ఇది చాలా కీలకమైన మనకి బాధ్యత. ఇది అంచెలంచెలుగా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చే చాలా గొప్ప విలువైన ఒక అసెంబ్లీ స్థానాలు మనకి ఇచ్చారు. అందరూ అనుకున్నప్పుడు ఏమనుకుని భారతదేశంగా కీలకమైపోయింది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు. ఎన్డీఏకి ఊతం ఇచ్చింది, జనసేన గోరంత దీపం కొండంత వెలిగించింది ఈరోజు ఆంధ్రప్రదేశ్. అంటే దీని వెనక మనం చూడాల్సింది చాలా బాధ్యత. నేను ఆనందం చూడట్లేదు, వేసిన ప్రతి ఓటు వెనక నాకు ఇలాగ అనిపిస్తుంది, ఓటు వేసాను జాగ్రత్త, ఈ భయం ఉంది నాకు లోపల. ఈ ఉత్సాహాన్ని మీరు బాధ్యత కూడా తీసుకుందాం. 5 ఏళ్లు అష్టకష్టాలు పడిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు తెలుగుదేశంపై గురుతర బాధ్యత పెట్టారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని సూచించారు. అహంకారం నెత్తికెక్కి ప్రవర్తిస్తే 151 సీట్లను 11కే ఎలా పరిమితం చేయొచ్చో ప్రజలు ఎన్నికల్లో చూపారని లోకేష్ వివరించారు. అందుకే మొదటి రోజు నుంచే ప్రజా సేవకులం అనే బాధ్యతతో పనిచేయాలని సూచించారు. యువగళం పాదయాత్రలో తన ముందుకు వచ్చిన ప్రతి సమస్య పరిష్కారానికి కృషి చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. కర్నూలులో వలసలు, పల్నాడు, ప్రకాశం తదితర ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారించాల్సి ఉందన్నారు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో గెలిచిన వారితో సమావేశమైన లోకేష్ అద్భుతంగా పోరాడి గెలిచామంటూ అభినందనలు తెలిపారు. తెలంగాణలో భారాస తమ అవయవదానం చేసి భాజపాను గెలిపించిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచిన కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డిని ఆయన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిసిన అనంతరం మీడియాతో మాట్లాడారు. భారాస 7 లోక్సభ నియోజకవర్గాల్లో డిపాజిట్ కోల్పోయిందన్న ఆయన బలహీన అభ్యర్థుల్ని పెట్టి భాజపా గెలుపు కోసం భారాస శ్రేణులు పనిచేశాయన్నారు. 2001 నుంచి 2023 వరకు సిద్దిపేటలో భారాసకు అత్యధిక మెజారిటీ వచ్చిందన్న రేవంత్ భారాస ఓట్లను హరీష్ రావు భాజపాకు బదిలీ చేయించారని ఆరోపించారు. తెలంగాణలో భారాస అంతర్ధానమైందన్న రేవంత్ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న భారాస కుట్రను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. ఇకనైనా కేసీఆర్ కుటుంబం తమ వ్యవహార శైలి మార్చుకోవాలని హితవు పలికారు. మహబూబ్ నగర్ జిల్లాలో పార్టీ ఓటమికి తనదే బాధ్యతని తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో మోదీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారన్న రేవంత్ ప్రధాని పదవి నుంచి హుందాగా తప్పుకోవాలన్నారు. ఏపీతో రాష్ట్ర సమస్యలు పరిష్కరించుకుంటామని చెప్పిన రేవంత్ చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి ఆహ్వానిస్తే తప్పకుండా వెళ్తానని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా చట్టబద్ధతతో కూడుకున్న హామీ అని పేర్కొన్నారు. 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 39.5%. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఓట్ల శాతంలో మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసి టీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవ దానం చేసి ఈ రోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ గెలిచిన 8 పార్లమెంటు నియోజకవర్గాలలో బీఆర్ఎస్ 7 సీట్ల డిపాజిట్లు కోల్పోయింది. దాదాపుగా 22% బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ చేసిండ్రు. మీ కుటుంబ స్వార్థం కోసమో లేకపోతే మీరు అక్రమంగా సంపాదించుకున్న ఆస్తులను కాపాడుకోవడానికో మీరు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు గమనిస్తున్నారు. మోడీ గ్యారంటీని ప్రజలు తిరస్కరించారు. మోడీ గ్యారంటీకి ఉన్న వారంటీ పూర్తయిపోయింది. తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి మళ్ళీ ప్రధానమంత్రి పదవి చేపట్టకూడదు. సార్వత్రిక ఎన్నికల్లో దేశ ప్రజలు నరేంద్ర మోదీని తిరస్కరించారని తక్షణమే ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై భాజపా ఎంపీలు మండిపడ్డారు. మోదీ రాజీనామా చేసి తప్పుకోవడం కాదని, మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ఓడినందుకు రేవంత్ రెడ్డి సీఎం పదవి నుంచి తప్పుకోవాలని డీకే అరుణ డిమాండ్ చేశారు. తెలంగాణలో 14 స్థానాల్లో గెలుస్తామన్న సీఎం 8 సీట్లకే పరిమితమైనందుకు సమాధానం చెప్పాలన్నారు. ఓటమిని భరించలేకనే భారాస ఆత్మబలిదానంతో భాజపా గెలిచిందంటూ హస్తం పార్టీ తప్పుడు ప్రచారం చేస్తోందని మరో ఎంపీలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు విమర్శించారు. ఏం మాట్లాడతావు రేవంత్? నువ్వు నాతో మాట్లాడాలంటే మల్కాజ్గిరిలో నువ్వు ఎవరిని పెట్టినావు? క్యాండిడేట్ ను పక్క జిల్లా వాళ్ళని తెచ్చి ఎందుకు పెట్టినావు? ఎవరికి అమ్ముడు పోయినావు? ఎవరికి అమ్ముకున్నావు? మల్కాజ్గిరి సీటు ఎంతకు అమ్ముకున్నావు? నువ్వు గెలిచిన సిట్టింగ్ సీట్ ఓడిపోతే మాట్లాడే తెలివి లేనివి మెదక్ గురించి ఎందుకు నువ్వు మాట్లాడుతా ఉన్నావు? ఏదో బీసీ బిడ్డనట, ఎప్పుడు యాదికి వచ్చిరు బీసీ బిడ్డలు? ఆ బీసీ బిడ్డ నీ మహబూబ్ నగర్ లో ఒక్కడు గెలిచిండు కదా, మరి ఆ బీసీ బిడ్డకి ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు? సొంత ఎంపీ ఓడిపోతివి, సొంత ఊర్లో ఎమ్మెల్సీ ఓడిపోతివి, ఆఖరికి నీ పాలమూరులో నాకు అనరాదా అన్న వంశీ చంద్ అంటే నీకు పడదు. వంశీ చంద్కి ఢిల్లీలో పరపతి ఉంది కాబట్టి వంశీ చంద్ను ఓడగొట్టేందుకు నువ్వు ఒక పక్క పార్టీకి మద్దతు ఇచ్చినావని నాకు అనరాదా అన్న? నువ్వు ఇన్ఛార్జ్ తీసుకున్న చేవెళ్ళు ఓడిపోతివి, నీ సొంత జిల్లా మహబూబ్ నగర్ ఓడిపోతివి, ఆఖరికి నువ్వు సిట్టింగ్ ఎంపీ ఉన్న మల్కాజ్గిరిలో మూతోడు జవాబిచ్చిరు మల్కాజ్గిరి ప్రజలు. ఏం మాట్లాడుతా ఉన్నావు? నాకు హరీష్ రావు సపోర్ట్ చేసినది నీకు చేతనైతే భుజంగరావు అనేటువంటి ఏసీపీ చెప్పిన స్టేట్మెంట్ మీద ఎందుకు హరీష్ రావు అనేటువంటి అరెస్ట్ చేస్తలేవో చెప్పు.
ఈ ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలు జరుపుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రతి ఏడాది డిసెంబర్ 9న తెలంగాణ తల్లి ఉత్సవాలను నిర్వహిస్తామని తెలిపారు. ఆ ఉత్సవాలను సచివాలయంలో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహిస్తామని చెప్పారు. ఈసారి సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్ఠిలో రేవంత్ వెల్లడించారు. తెలంగాణ తల్లి ఉత్సవాలకు సోనియా గాంధీని పిలవాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేస్తూ ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఆర్టికల్ 174 ప్రకారం మంత్రివర్గం సిఫారసు మేరకు ఏపీ 15వ శాసనసభను రద్దు చేస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. అటు సచివాలయంలోని మంత్రుల ఛాంబర్లను సాధారణ పరిపాలనా శాఖ స్వాధీనం చేసుకుంటోంది. మంత్రులు, సలహాదారుల పేషీల నుంచి బోర్డుల్ని తీసేసింది. వ్యక్తిగత సామాగ్రి సచివాలయం నుంచి బయటకు తీసుకెళ్లేందుకు అనుమతి తీసుకోవాలని జీఏడీ సిబ్బంది స్పష్టం చేశారు. మరోవైపు రెవెన్యూ శాఖలో దస్త్రాల్ని ప్రాసెస్ చేయొద్దని ఏపీ రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రజత్ భార్గవ్ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమైన ఫైళ్లను ప్రాసెస్ చేయొద్దంటూ ఉత్తర్వులిచ్చారు. రెవెన్యూ శాఖ పరిధిలోని కాంట్రాక్టర్లకు నిధుల విడుదల, భూ కేటాయింపుల వంటి ఫైళ్లకు నిలుపుదల చేయాలని భార్గవ్ స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని ఐటీ విభాగంలో పోలీసు అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో ఉద్యోగుల కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, ఇతర ఉపకరణాలను తనిఖీ చేశారు. ఉద్యోగుల నుంచి పెన్ డ్రైవ్, హార్డ్ డిస్క్లను స్వాధీనం చేసుకున్నారు. సర్వర్లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని ఆరోపణలు రావటం వల్లనే తనిఖీలు చేశామని ఐటీ శాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు పదవికి సజ్జల రామకృష్ణారెడ్డి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం తర్వాత సలహాదారులంతా వరుసపెట్టి రాజీనామాలు చేస్తున్నారు. 20 మందికి పైగా సలహాదారులు ఏపీ సీఎస్ జవహర్ రెడ్డికి రాజీనామాలు పంపారు. ఇప్పటికే జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్, ఉన్నత విద్యామండలి చైర్మన్ హేమచంద్రారెడ్డి తదితరులు రాజీనామా చేశారు. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తన రాజీనామా లేఖను ఈవోకి పంపారు. తనను రిలీవ్ చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి జవహర్ రెడ్డికి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణలో మాదిరే ఏపీలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని తెలుగుదేశం నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆరోపించారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ప్రముఖ నేతల ఫోన్లను ట్యాప్ చేశారన్నారు. ప్రజాప్రతినిధుల ఫోన్లు వారి వ్యక్తిగత సంభాషణలో రికార్డు చేశారన్న ఆయన ఫోన్ ట్యాపింగ్ ఆధారంగానే వైకాపా ప్రభుత్వం బెదిరింపులకు పాల్పడిందని చెప్పారు. వైకాపా ప్రభుత్వం చేసిన ఫోన్ ట్యాపింగ్పై విచారణ జరిపించాలని మాణిక్య వరప్రసాద్ డిమాండ్ చేశారు. ఏపీలో కూడా ఫోన్ ట్యాప్లు జరిగినాయి. నా ఫోన్ ట్యాప్ జరిగింది. సజ్జల రామకృష్ణ గారి నాయకత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్. ఆయన దాని సూత్రధారి. ఫోన్ ట్యాపింగ్లో వచ్చినటువంటి చిన్న చిన్న సంబంధాలను కూడా చెడుగా ముఖ్యమంత్రి గారికి చెప్పి దూరం చేశాడు. అందరి రాజకీయ నాయకులు అందరి మీద నిఘా పెట్టాడు. తనకు నచ్చిన వాళ్ళకి నిఘా పెట్టి చెప్పడు. తన నచ్చపోతే చిన్న చిన్న విషయాలు, మానవ సంబంధాలు కూడా వాళ్ళతో కలిసి కాఫీ తాగామనేది కూడా చాడీగా చెప్పేవాడు. చెప్పి ఆయన్ని స్పాయిల్ చేసి ఆయన పంప ముంచాడు. ఆంధ్రప్రదేశ్లో కూడా ఫోన్ ట్యాపింగ్ మీద విచారణ జరగాలి. శాసనసభ ఎన్నికల్లో ఏపీ ప్రజల తీర్పును గౌరవిస్తున్నామని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లకు ఆమె శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల ఆకాంక్షల మేరకు కొత్త ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచించారు. ఏపీకి ప్రత్యేక హోదా రావాలని, పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలని ఆకాంక్షించారు. రాజధాని నిర్మాణం జరగాలని, నిరుద్యోగ బిడ్డలకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా సహా విభజన హామీలకు కట్టుబడితేనే కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఏపీలో చరిత్రాత్మక విజయం సాధించినందుకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం నాయకులకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళగిరిలో అద్భుత మెజారిటీతో గెలిచిన నారా లోకేష్ను అభినందించిన ఎన్టీఆర్ మూడోసారి ఘన విజయం సాధించిన బాలకృష్ణకు హృదయపూర్వక శుభాకాంక్షలంటూ పోస్ట్ చేశారు. రాజమహేంద్రవరం, విశాఖ ఎంపీలుగా గెలిచిన పురంధేశ్వరి, శ్రీభరత్లకు ఎన్టీఆర్ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. అటు నందమూరి కళ్యాణరామ్ కూడా తెలుగుదేశం విజయంపై ఎక్స్లో స్పందించారు. చంద్రబాబు కృషి, పట్టుదల ఆంధ్రప్రదేశ్కు మెరుగైన భవిష్యత్తును అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. వైకాపా ఓటమితో ఆ పార్టీ నేత ముద్రగడ పద్మనాభం కీలక ప్రకటన చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఓడించలేకపోతే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాలు చేసిన ముద్రగడ ఆ మేరకు పేరును మార్చుకుంటానని తెలిపారు. గతంలో పవన్ కళ్యాణ్ గారి గురించి నేను సవాలు విసిరానండి. పిఠాపురంలో ఓడించి పంపకపోతే నా పేరు మార్చుకుంటాను పద్మనాభరెడ్డిగా అని చెప్పడం జరిగిందండి. ఓటమి చెందాను. అన్న మాట ప్రకారంగా నా పేరు పద్మనాభరెడ్డిగా
మార్చమని చెప్పేసి గెజిట్ పబ్లికేషన్ కోసం పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నానండి. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీలో సెంట్రల్ సాయిల్ మెటీరియల్ రీసెర్చ్ స్టేషన్ CSMRS నిపుణుల బృందం పరీక్షలు ప్రారంభించింది. NDSA సూచనల మేరకు ఏ పరీక్షలు చేయాలో, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశంపై ఢిల్లీకి చెందిన CSMRS పరీక్షని ప్రారంభించింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణంలో ఉపయోగించిన మెటీరియల్, మట్టి నమూనాల్ని సేకరిస్తోంది. బ్యారేజీ కుంగిన పియర్ల ప్రాంతంలో 12, 13 పియర్ల వద్ద 25 అడుగులు తవ్వి పరీక్షలు నిర్వహిస్తోంది. భూభౌతిక, మృత్తిక, భూ సాంకేతిక పరీక్షల్ని పర్యవేక్షిస్తున్నారు. ఈ బృందం 3 రోజులు పరీక్షలు కొనసాగించనుంది. అతి త్వరలో 18వ లోక్సభ కొలువు తీరనుండగా ఈసారి 1% కూడా పేపర్ వాడకం లేకుండా కార్యకలాపాల నిర్వహణకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ఈ మేరకు లోక్సభ సచివాలయం ఏర్పాట్లు చేస్తోంది. కొత్త సభ్యుల నమోదు నుంచి అన్నింటినీ డిజిటల్ పద్ధతిలోనే చేపట్టింది. డిజిటల్ రిజిస్ట్రేషన్ కోసం పార్లమెంటు ప్రాంగణంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఎంపికైన వారికి సూచనలు, సలహాలు ఇచ్చేందుకు పార్లమెంటు ప్రాంగణంలో గైడ్ పోస్టులు పెట్టింది. రైళ్లు, విమానాల ద్వారా వచ్చే కొత్త సభ్యుల కోసం రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్లో ప్రత్యేక సిబ్బందిని నియమించి పార్లమెంటుకు వెళ్లే ఏర్పాట్లు చేసింది. కొత్తగా ఎన్నికైన సభ్యులకు తాత్కాలిక విడిది కోసం వెస్టర్న్ కోర్టు హాస్టల్, హోటల్ అశోక, MS ఫ్లాట్స్ లో ఏర్పాట్లు చేస్తోంది. ఆయా ప్రాంతాల్లో 24 గంటలు వైద్య సదుపాయాలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పార్లమెంటులో వివిధ శాఖలకు వెళ్లి సంతకాలు చేయాల్సిన అవసరం లేకుండా కేంద్రీకృత వ్యవస్థ ఏర్పాటు చేస్తోంది. ఫేస్ రికగ్నిషన్ ద్వారా కేంద్రీకృత ఐడి రూపొందిస్తున్న అధికారులు కొత్త ఎంపీలకు అవసరమైన సహకారం అందించేందుకు వివిధ మంత్రిత్వ శాఖల అధికారులతో సమన్వయ బృందాల్ని నియమిస్తోంది. ఒడిశాలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఒడిశా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మెజారిటీ సాధించడంతో ఆ రాష్ట్రాన్ని 24 ఏళ్లు పాలించిన బిజు జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను గవర్నర్ రఘుబర్ దాస్కు అందించారు. వెంటనే నవీన్ పట్నాయక్ రాజీనామాను ఆమోదిస్తున్నట్టు తెలిపిన గవర్నర్ కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు బాధ్యతల్లో కొనసాగాలని సూచించారు. ఒడిశా అసెంబ్లీలో 147 సీట్లు ఉండగా భాజపా 78, బిజు జనతాదళ్ 51, కాంగ్రెస్ 14, ఇతరులు 4 చోట్ల గెలిచారు. ఈ ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ సాధించిన భాజపా కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై కసరత్తు చేస్తోంది. కొత్త ప్రభుత్వంలో సీఎం పదవి కోసం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, కేంద్ర మాజీ మంత్రి జోయల్ ఓరం, భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర, భాజపా జాతీయ ఉపాధ్యక్షుడు భైజయంత్ పాండా రేసులో ఉన్నారు. ఈ నలుగురు లోక్సభ ఎన్నికల్లో గెలిచినందున భాజపా అధినాయకత్వం ఒడిశా సీఎంగా మరొకరిని తీసుకొచ్చే అవకాశం ఉందనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇతర పార్టీల మాదిరిగానే ఆమ్ ఆద్మీకి కూడా పార్టీ కోసం స్థలం పొందే హక్కు ఉందని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయింపుపై 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. ఒత్తిడి లేదా ఇళ్లు అందుబాటులో లేవనే కారణంతో పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని చేసిన దరఖాస్తును తిరస్కరించలేరని న్యాయస్థానం పేర్కొంది. రావజ్ అవెన్యూలో ఢిల్లీ హైకోర్టు భవనాల విస్తరణ చేపట్టినందున అక్కడ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కార్యాలయం జూన్ 15 నాటికి ఖాళీ చేయాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు జాతీయ పార్టీగా గుర్తింపు ఉన్న ఆమ్ ఆద్మీ తమ పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించాలని కేంద్రాన్ని కోరింది. దీన్ దయాళ్ మార్గ్లో తమ మంత్రికి ఇచ్చిన భవనాన్ని పార్టీ ఆఫీస్ కోసం తాత్కాలికంగా కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిపై కేంద్రం స్పందించినందున జాతీయ పార్టీలకు ఇచ్చినట్టే తమకు ఆఫీస్ నిర్మాణానికి ఢిల్లీలో స్థలం ఇవ్వాలని, లేకుంటే ఏదైనా భవనాన్ని నిర్ణీత సమయం వరకు కేటాయించాలని ఆమ్ ఆద్మీ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు 6 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని ఆదేశించింది. దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల నుంచి కోలుకున్నాయి. సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏకు ఆశించిన స్థానాలు రాకపోవడంతో నిన్న 4390 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్ ఇవాళ 2303 పాయింట్లు పెరిగింది. క్రితం ముగింపు కంటే 949 పాయింట్లు ఎగువన 73028 పాయింట్ల వద్ద ఈ ఉదయం బీఎస్సీ సూచి ఉత్సాహంగా ప్రారంభమైంది. అనూహ్యంగా కాసేపటికి అమ్మకాల ఒత్తిడితో 71879 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. ఈ దశలో ఎన్డీఏలోనే ఉంటామని తెలుగుదేశం, జేడీయూ చెప్పగా కేంద్రంలో స్థిరమైన ప్రభుత్వమే ఉంటుందనే నమ్మకంతో మదుపరులు పెద్ద ఎత్తున కొనుగోళ్లకు దిగారు. ఫలితంగా సూచి 74535 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. చివరకు 74382 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచి నిఫ్టీ 736 పాయింట్లు పెరిగి 22620 వద్ద ముగిసింది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఏక్ పేడ్ మాకే నామ్ పేరిట మొక్కలు నాటే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. తల్లి పేరుతో ఒక మొక్క నాటాలని ప్రజలకు పిలుపునిస్తూ ఈ కార్యక్రమాన్ని ఢిల్లీలో ప్రారంభించారు. బుద్ధ జయంతి పార్క్లో ప్రధాని మోదీ ఒక మొక్కను నాటారు. కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఐఐటీ బాంబే, ఐఐటీ ఢిల్లీ ప్రపంచ టాప్ 150 యూనివర్సిటీల్లో చోటు దక్కించుకున్నాయి.
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరుసగా 13వసారి ప్రపంచంలోనే ఉత్తమ యూనివర్సిటీగా అగ్రస్థానంలో నిలిచింది. ఈ మేరకు లండన్ కేంద్రంగా ఉన్నత విద్యపై విశ్లేషణలు చేసే క్యూఎస్ సంస్థ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్ 2025 పేరిట నివేదిక విడుదల చేసింది. ఐఐటి బాంబే గతేడాది 149 ర్యాంకులో ఉండగా ఈసారి 118వ ర్యాంకు సొంతం చేసుకుంది. ఐఐటి ఢిల్లీ 47 పాయింట్లను అధికంగా పొంది 150వ ర్యాంకులో నిలిచింది. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ఢిల్లీ విశ్వవిద్యాలయం ప్రపంచవ్యాప్తంగా 44వ స్థానంలో నిలిచింది. టాప్ 400 విశ్వవిద్యాలయాల జాబితాలో ఈ ఏడాది ఢిల్లీ విశ్వవిద్యాలయం, అన్నా యూనివర్సిటీ చోటు దక్కించుకున్నాయి. క్యాంపస్ ప్లేస్మెంట్స్ లో ప్రపంచ సగటు 23.8% ఉంటే భారత్ 10 పాయింట్లు తక్కువగా ఉందని క్యూఎస్ నివేదిక పేర్కొంది.